సిద్ధాపూర్ పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం సిద్ధాపూర్ పరిసర ప్రాంతాలను కాపాడుకుందాం సిద్ధాపూర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కాపాడుకుందాం సిద్ధాపూర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కాపాడుకుందాం ఆరోగ్యమే సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ వద్దు ఆరోగ్యమే నా పేరు శేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల్ సిద్ధాపూర్ విలేజ్ మాది. సిద్ధాపూర్ లో 342 ఎకరాల పొలము గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. గత 42 ఎకరాల పొలం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గత ప్రభుత్వంలో రైతుల నుంచి మేము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని, నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ పెడతామంటని చెప్పి రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇండస్ట్రీస్ రాలేదు అందులోకి. ఈరోజు మా సిద్ధాపూర్లో ఉన్న ల్యాండ్ రైతుల దగ్గర లేదు. తెలంగాణ టీజీఎస్ ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది. కానీ ఈరోజు మాకేందంటే ఒక 15 రోజుల కింద నుంచి డంపింగ్ యార్డ్ సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ కేటాయించినట్టని చెప్పి అఫీషియల్ గా అయితే మాకేం రాలేదు. పేపర్లలో అక్కడక్కడ రావడం జరిగింది. దాంతో మేమేం చేసామంటే ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్డీఓను కలెక్టర్ను సంప్రదించడం జరిగింది. సార్ ఇట్లా మా ఊళ్ళో మళ్ళీ ఇట్లా ఇండస్ట్రీస్ పెడతామని చెప్పారు, పబ్లిక్ ఉపాధి వస్తుందని చెప్పే ఉద్దేశంతో మేము అప్పుడు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇలాంటి డంపింగ్ యార్డ్లు వస్తే సిద్ధాపూర్ కు దగ్గర ఒక 6 నుంచి 8 విలేజ్లు ఉన్నాయి. ఆ 8 విలేజ్లు కూడా అన్ని 2 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ ఎప్పుడు కూడా రన్నింగ్ ఉండే పబ్లిక్ ఇలాంటి డంపింగ్ యార్డ్లు వస్తే పబ్లిక్ తిరగలేదు కాబట్టి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. డంపింగ్ యార్డ్ అనేది ఏంటంటే పబ్లిక్ లేని ప్లేస్ లో పెట్టడం డంపింగ్ యార్డ్ చాలా మంచిది. అలాంటి గుట్టలు ఫారెస్ట్ దగ్గర ఉన్న తన డంపింగ్ యార్డ్ పెడితే ఏంటంటే పబ్లిక్ అటు సైడ్ పోరు కాబట్టి డెడ్ అండ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలో పెట్టాలని చెప్పి మేము కలెక్టర్ని అడిగితే నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా సీరియస్ గా మీరు ఇండస్ట్రీస్ పెట్టి పబ్లిక్ ఉపాధి ఇస్తామంటే మేము సహకరించినాము. మా ఎమ్మెల్యే శంకరన్న గారు చెప్పిన మాట ఇది. మాకు ఇంటిమేషన్ లేకుండా మీరు ఎలాంటి పేపర్ ప్రకటనలు అలాంటివి నాకు నోటీస్కి వస్తే మేము చెత్తదానికి సంబంధించిన ఎలాంటిది మీరు ఆలోచన చేసినా కూడా మేము ఉమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడ ఎవరో ఏదో తప్పు చేసినంత మాత్రంలో ఎమ్మెల్యే గారు దాని గురించి సహకరించడానికి కానీ తప్పు చేసినని కానీ మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఎమ్మెల్యే గారు ఏ గంట కానీ ఏ నిమిషం కానీ దీని మీద కలెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం ఏంటంటే ఇదంతా జరగడం అనేది అఫీషియల్ గా జరుగుతలేదు. కాబట్టి మీ ప్రజలకు మనసులలో ఏముంది, ఏమనుకుంటారు, నిజంగా డంపింగ్ యార్డ్ అనేది వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి మాకు ఆదేశించింది. కాబట్టి మేము పబ్లిక్ కూడా ఈ రోజు సేకరించడం జరుగుతుంది. ఏమంటే పబ్లిక్ ఇలాంటి దానికి మనం దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పబ్లిక్ అంతా పలుగూడెం, వయ్యం దండ, పుల్చెరకుంట ఇవన్నీ గ్రామాల నుంచి కూడా పబ్లిక్ ఏమంటారు అంటే మాకు డంపింగ్ యార్డ్ అనేది వద్దు, ఈ డంపింగ్ యార్డ్ వస్తే మేము దేనికైనా సిద్ధం, అవసరమైతే రాష్ట్ర రోగ్ చేయడానికి సిద్ధమే, కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి సిద్ధమే,
అవసరమైతే అసెంబ్లీ వరకు కూడా మేము పోయి ముట్టడియడానికి సిద్ధమే. పార్టీలు అనేటి పక్కకు, ఫస్ట్ మాకు కావాల్సింది పబ్లిక్ మంచిగా ఉండాలి. మా మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇలా పెద్ద విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధాపూర్లో పడ్డ వర్షం నీళ్లు సిద్ధాపూర్ టు కొల్లపడకల్ నుంచి పాలమాకుల చెరువు, ఇది హిమాయత్ సాగర్ వరకు వెళ్ళే నీళ్లు ఇవి చాలా విలేజ్ల నుంచి పోతాయి. ఈ నీళ్లు అందరూ తాగుతారు. దీని మీద ట్రిబ్యునల్ అనేది, ఒక గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఉంది. వాళ్ళకు కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము అఫీషియల్ గా పోయి కోర్టుకు పోయి మేము ఆర్డర్ తీసుకురానికి మాకు అఫీషియల్ గా ఇప్పటి వరకు ఏది రాలేదు కాబట్టి కోర్టుకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. దీని మీద పరిశీలించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే దీని మీద బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో ఏదో రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగిందట. మాకంటే అఫీషియల్ గా తెలియదు కాబట్టి మేము టీవీలో న్యూస్లో చూసినాము. అఫీషియల్ గా ఇప్పటి వరకు ఏది రాలేదు. ఇలాంటి ఆలోచనలు ఏమున్నా కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, మీరు విరమించుకోవాలి. ఇది 1 కిలోమీటర్ దూరంలోనే జంగిర్పేట దర్గా అనేది తెలంగాణలోనే ఎక్కువ పబ్లిక్ వచ్చేది. కనీసం ఒక వారానికి మినిమం 5 నుంచి 10,000 మంది దర్శించుకుంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లా మీరు ఆలోచన చేయాలి. దానికి గవర్నమెంట్ ల్యాండ్కి ఎంత దగ్గర ఏమున్నది ఏందనేది ఆలోచన చేసి ప్రభుత్వం అధికారులు ఆలోచన చేయాలి. మీరు ఆఫీసులలో కూర్చొని ఫైనల్ చేయొద్దు. పబ్లిక్ ను మీరు భయాందోళన గురి చేయొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కంపల్సరీ దీని మీద మేము అందరం ఖండిస్తున్నాము. ఎలాంటి విధానం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము డంపింగ్ యార్డ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తలేమని కోరుతున్నాం. మా సిద్ధాపూర్ పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డు రాబోతుంది అని చెప్పేసి మే నెల 5 తారీఖు నాడు ఆంధ్రజ్యోతిలో కథనం రావడం జరిగింది. దాని తర్వాత మొన్న 20 తారీఖు ఈనాడు పేపర్లో ఒక కథనం రావడం జరిగింది. అధికారికంగా అధికారులు ఎవరు కూడా దీని గురించి మాకు అఫీషియల్ గా ఏది రాలేదని మాత్రమే చెప్తున్నారు. కానీ ఈ పేపర్లలో రావడంతో ఒక గందరగోళం నెలకొంది. సిద్ధాపూర్ కానీ, ఎస్బీపల్లి కానీ, కొడిచల్ల, పెంజల్ల, ఇల్ముల్నర, వయ్యం తండ, పుల్చర్లకుంట తండ, కొడిచల్ల తండ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోయినాయి. అది ఒక జవహర్ నగర్ ను తీసుకొచ్చి మరో సిద్ధాపూర్లో ఇంకో జవహర్ నగర్ అవుతుందనే ఒక ఆందోళన మొదలైంది. కాబట్టి దానికి మేమందరం కూడా వ్యతిరేకంగా, అన్ని గ్రామాలు కూడా వ్యతిరేకంగా మేము దానికి ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లాలని చూస్తున్నాం. మొన్న ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, మా ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కలెక్టర్ గారు కూడా మాకు ఇంకా ఇట్లాంటి సమాచారం ఏం లేదని చెప్పినాను మొన్న కూడా. దయచేసి అధికారులకు ఒక విన్నపం ఏంటంటే, ఈ భయభ్రాంతుల నుండి ప్రజలు బయటికి రావాలంటే దానికి ఉన్న ఒక ఉన్నత స్థాయి అధికారి ఒకరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నిజంగా అలాంటి అయిందా కాలేదా, ఒకవేళ అయితే దానికి ఏం చేయాలనేది మేము కూడా చేస్తాం. ఒకవేళ కాకుంటే కాలేదనేది ఒక ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి దయచేసి అధికారులకు విన్నవించుకుంటున్నాం, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మీరు ఇది నిజంగా ఇక్కడ వచ్చిందా రాలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది దయచేసి మీరు ఒక అధికారిక వివరణ ఇవ్వండి, అధికారిక ప్రకటన చేయండి. ఈ ఊర్లందరూ కూడా ఎవరు నిద్రపోకుండా తయారయ్యారు. మనం ఒక జవహర్ నగర్ అంటే ఇంతకుముందు ఎన్నో సమస్యల మీద ప్రస్తావించినప్పుడల్లా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న లీడర్లందరూ కూడా అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్క వేదికల అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన వీడియోలు పదే చూస్తున్నారు. మళ్ళీ అరే మనది కూడా, మన జవహర్ నగర్ మనది అవుతుందా అనేది. నేను ప్రత్యక్షంగా చూసిన జవహర్ నగర్ ని, అదొక గుట్టలాగా పేరుకుపోయి ఉన్నది, ఒక చెత్త మొత్తం. దాని పక్కన ఒక కుంట ఉంటే మన ట్రాక్టర్లో తీసిన ఆయిల్ లాగా తయారై ఉన్నాయి వాటర్. అట్లాంటి పరిస్థితి వస్తే చాలా విపరీతమైన ఆరోగ్య సమస్యలు, మనం భూములు కోల్పోతాం, మనుషులను కోల్పోతాం, అన్ని విధాల నష్టం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, మీరు అధికారిక ప్రకటన చేయండి, అధికారులు స్పందించండి. దీని మీద ఈ పేపర్ ప్రకటన అనుకోండి, మేము ఇంతగానం చెప్తున్నాం, దాని మీద వివరణ ఇవ్వండి. మీరు మాకు ఉందా లేదా చెప్పండి. చెప్తే మేము టీజేఎస్కి భూములు ఇచ్చింది ఈ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టడానికి కాదు. ఇక్కడ పరిశ్రమలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటది, మాకు ఉపాధి కలుగుతుంది. లేక ఇక్కడ అంతా ఒక పట్టణ వాతావరణం నెలకొంటది, మా పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళు భూమిని ప్రాణంగా ప్రేమించే రైతులు ఆ భూమిని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ టీజీఐఎస్కి ఇచ్చింది. టీజీఐఎస్ మీ ఇష్టానుసారం ఎవరికి పడితే ఆయనకి ఇవ్వకుండా మీరు పబ్లిక్ ఉపయోగపడే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నారు, తర్వాత జర్నల్కి ఇచ్చినారు. ఆ జర్నల్కి ఇచ్చినా కానీ మనం ఎవరేమంటలేము. తీసుకొచ్చి ప్రజలకు హానికరమైన ఒక వ్యవస్థ నీటికి తీసుకురాబోతున్నారని మాకు సమాచారం ఉంది. కాబట్టి దయచేసి టీజీఐఎస్ వాళ్ళు కానీ,
సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా కానీ వివరణ ఇవ్వండి. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే కూడా విరమించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. మీకు ఎక్కడ జవహర్ నగర్ లో ఉందో అక్కడ ఆల్రెడీ మీకు 100 ఎకరాలు అలాట్ అయి ఉన్నది, అక్కడ వ్యవస్థ తయారై ఉన్నది. మీరు ఏదైతే కొత్త టెక్నాలజీ తేవాలనుకుంటున్నారో అక్కడనే తేయండి, అక్కడనే తెచ్చి అక్కడనే చేయండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి అక్కడ ఆ ఏరియాని మంచిగా చేసి ఏరియాని నష్టం చేస్తామంటే ఎవడో మూకోము. ఇక్కడ పబ్లిక్ అంతా తిరగబడుతుంది. వాళ్ళు ఏ పార్టీలకు అతీతంగా ఎవరికి లేకుండా మేము లీడర్లు అయినామంటే మా పబ్లిక్ మమ్మల్ని లీడర్లు చేశారు. మా పబ్లిక్ నష్టం జరుగుతున్నప్పుడు ఏ పార్టీలు కానీ ఏ పదవులు కానీ మేము లెక్క చేసేటోళ్ళం కావు. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అధికారులు దయచేసి స్పందించండి, దీని గురించి వివరణ ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు ఎంఏ శ్రీశైలం. కొత్తూరు మండలంలోని ఎల్పిపల్లి నివాసిగా ఉంటున్నాను నేను. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వార్త వైరల్ కావడం జరిగింది. దాన్ని చూసి మేమందరం ఆశ్చర్యపోవడం, బాధపడడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు మనోహర్ లాల్ గారిని కలిసిన సందర్భంలో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుండి నిధులు అడుగుతూ మేము డంపింగ్ యార్డ్ని మార్చేస్తున్నాము, దానికి సంబంధించిన ప్లేస్ మేము ఆల్రెడీ డిసైడ్ చేసినాము, మీరు నిధులు ఇస్తే మేము ప్లేస్ ఇస్తామని చెప్పి అందులో భాగంగా 1 షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ ప్రాంతాన్ని, 2 ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బండారావిరాల ప్రాంతాలను ఎంపిక చేసినట్టుగా మేము వార్త వినడం జరిగింది. ఆ వార్త వల్ల ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డటువంటి సందర్భం, ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం. మేమందరం కూడా చాలా బాధపడే అంశం ఏంటంటే దానివల్ల ముఖ్యంగా స్థానిక ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆరోగ్యాలు ఖచ్చితంగా పాడైపోతాయి. దానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే మనం గతంలో చూస్తున్నాం, అసెంబ్లీలో ఇంతకు ముందు గత 10-15 సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కానీ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన మేడ్చల్ ప్రాంతంలో, జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గురించి ప్రతి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు. ఎందుకంటే దానివల్ల చాలా మంది స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలా సార్లు ఆయన గుర్తు చేసినారు. అదేవిధంగా అక్కడ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వ్యక్తి మేఘల కావ్య గారు కూడా చాలా సందర్భాల్లో చాలా మీడియాలలో ప్రతిసారి నాకు దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది, నా స్థానిక ప్రజలందరికీ నేను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మల్కాజ్గిరి ప్రాంతానికి గతంలో ఎంపీగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అతను కూడా ప్రత్యేకంగా చూసినటువంటి సందర్భం. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ డంపింగ్ యార్డ్ ని మా దగ్గర సిద్ధాపూర్ ప్రాంతానికి ఎందుకు మార్చాలనుకుంటారో మాకు తెలీదు. అభివృద్ధి హైదరాబాదు వేగంగా ప్రవహిస్తుంది. హైదరాబాదు వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో జస్ట్ 40 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ మాకు. ఆల్రెడీ పెద్ద గోల్కొండ, మనసానపల్లి చౌరస్తా, కొత్తూరు వరకు అభివృద్ధి జరిగిపోయింది. అంటే ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా సిద్ధాపూర్ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా చేసి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుంది. మేము గతంలో మన రాష్ట్ర ఐటీ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఒక వేదికపై అంజయ్ యాదవ్ గారిని పక్కన నిలబెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో అంజయ్ యాదవ్ గారు అడిగారు, మేము సిద్ధాపూర్ ప్రాంతంలో ఒక 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అది గుట్టలతో సంబంధించి ఉంది కాబట్టి అక్కడ ఐటీ హబ్ని ఏర్పాటు చేసి ఐటీ అభివృద్ధి చేపిస్తామని చెప్పిన సందర్భంలో మేము అప్పటి నుండి ఎంతో సంతోషానికి గురైనాం. సరే మేము కూడా మాది కూడా మరొక మణికొండ, మాది కూడా మరొక గచ్చిబౌలి కాబోతుంది మా ప్రాంతం, మరో 10 సంవత్సరాల్లో మేము అంతా గొప్పగా అభివృద్ధి చెందుతామని చాలా సంతోషపడేటువంటి సందర్భాలు ఉండే. కానీ ఈ రోజు అవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నటువంటి పరిస్థితి మన ప్రస్తుత ప్రభుత్వాన్ని. దయచేసి మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించదలుచుకోలేదు, విమర్శించదలుచుకోలేదు. జస్ట్ మాకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్లకు తెలియజేస్తున్నాం, గుర్తిస్తున్నాం అంతేకాకుండా మేము ఇక మనకు ప్రభుత్వమే ముచ్చర్ల, కందుకూరు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తుంది, జస్ట్ 15 కిలోమీటర్ల డిస్టెన్స్. మరి అదే విధంగా మనకి ఇక్కడ దేవాదాయ శాఖ అభివృద్ధి చేస్తుంది మన కన్నా శాంతివనం. అదే విధంగా మనకి ఇక్కడ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. షాద్ నగర్ ఎంతో గొప్ప అభివృద్ధి చెందే ప్రాంతం అని మేము చాలా సంతోషించినాం. షాద్ నగర్, మహేశ్వరం, కేశంపేట్ ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలు మరో 5 సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చెందబోతున్నాయి. దయచేసి ఇటువంటి అభివృద్ధిని అడ్డుకోకూడదని
ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య సమస్య మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ మేము ఎన్నో ఆరోగ్య సమస్యలు ఇట్లకెళ్ళి ఎదుర్కొంటున్నాం. దానివల్ల మరింత ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దానివల్ల పర్యావరణం పాడైపోయే ప్రమాదం ఉంది. దయచేసి పర్యావరణాన్ని కూడా గుర్తులు చేసుకోవాలి, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి ప్రవాహం ఎంత గొప్పగా ఉందంటే మా దగ్గర నుండి సిద్ధాపూర్ నుండే వాళ్ళు ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్లేస్ ని డిసైడ్ చేసుకుర్రో అదే ప్లేస్ లో అక్కడి నుండే మాకు ఒక కాలువ ప్రారంభమవుతుంది. ఆ కాలువ సిద్ధాపూర్ గట్టు చెరువు మొదలుకొని కోళ్లపడకల చెరువు, పాల్మాకుల చెరువు, కల్వకోల్ చెరువు ఇవన్నిటిని కదిలిసుకుంటూ లాస్ట్ కి హిమాయత్ సాగర్ లో కలుస్తుంది. హిమాయత్ సాగర్ నుండి మూసి ప్రాంతంలో కలిసి అనుకుంది. అవసరమైతే స్థానిక ప్రజలందరం కలిసి కలెక్టరేట్ ముట్టని కానీ, అసెంబ్లీ ముట్టని కానీ, అవసరమైతే హైకోర్టు కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. దేశము సిద్ధాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ గురించి, డంపింగ్ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగజేస్తుంది, అనారోగ్యాలకు సృష్టికారం అవుతుంది, భావితరాలకు ఉపయోగకరం కానిది. దాని పరిశ్రమల గురించి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు రేడియస్ 20 కిలోమీటర్ల రేడియస్ లో ఈ పొల్యూషన్ అనేది వ్యాపిస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా దెబ్బతింటుంది. దానివల్ల ప్రజలకు హాని జరుగుతుంది. ఈ చుట్టుపక్కల 5-6 గ్రామ ప్రజలు ఇబ్బందులు పడతారు. అన్ని గ్రామాలు 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. జేపీ దర్గా కూడా చాలా నష్టం జరుగుతుంది. అక్కడ కూడా జహాంగీర్పేట్ దర్గాలో భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. వారానికి కనీసం 3 సార్లు ప్రజలు 6,000 నుంచి 7,000 ప్రజలు టచ్ అవుతుంటారు. అక్కడికి ఇబ్బందులు కొరత ఎక్కువ ఏర్పడుతుంది. దానివల్ల మా గ్రామ సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. మాది నేను కృష్ణ, యువజన నాయకుని. ఇక్కడ మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు డంపింగ్ యార్డ్ అనేది ఇంతకు ముందు ఇండస్ట్రియల్ ఏరియా, ఏదో మేము యువకులం చాలా మంది ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల 4-5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మాకు ఇంతకు ముందు అక్కడ ఏదో ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు మంచి మంచి కంపెనీలు వస్తాయి, కంపెనీల కోసము జాబులు వస్తాయని చెప్పి మేము కలలుగానే తెలంగాణ ఆ రోజు నుంచి కూడా తెలంగాణ సాధించుకుంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనుకుంటే ఈ రోజు మా ఊరు పక్కనే మేము ఉద్యోగాలు చేస్తామని మా అమ్మ నాన్నలు మేము ఎంతో సంతోషంగా ఉండేది. ఈ రోజు ఆ కంపెనీల పేర్లు చెప్పుకుంటే పోతుంటే కంట నుండి తడి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ డంపింగ్ యార్డు, ఎక్కడ ఏంది, ఎక్కడ ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పటికే మా ఊర్లో ఆనంద్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉన్నాడు. ఆ ఆనంద్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు ఇప్పటికే నష్టపోతున్నాం. నీరు కాలుష్యం అయిపోతుంది, వాయు కాలుష్యం అయిపోతుంది, మా చర్మ వ్యాధులు మొత్తం ఇప్పటికే బోర్లలో వాటర్ కూడా కాలుష్యం అయిపోయింది. ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాల వల్ల మేము చేతులెత్తి జోడిస్తున్నాము. మాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా ఇబ్బందికరము. ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియా వల్ల మేము చాలా నష్టపోయినాము కూడా. మా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము డిగ్రీలు, పీజీలు, ఉద్యోగాలు చేసి మాకు జాబులు రాక కూడా మేము ఏదో కూలో నాలో చేసుకొని ఆవులకారణం బల్లకారణం అంటే ఎవరి తాన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, డిగ్రీలు, పీజీలు చేసినా కూడా ఇప్పుడు ఉద్యోగాలు రాని పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే తక్షణమే ఈ డంపింగ్ యార్డును అంటే పార్టీలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఎవరైనా కూడా మేము రైతు పక్షాన మన ఊరు బాగుంటే అంటే మనం బాగుంటేనే మనం పార్టీలో తిరుగుతాం. ఆ లీడరే కానీ లీడర్ కావాలంటే ఎడికి అవుతాడు, మనం నలుగురం సపోర్ట్ చేస్తేనే లీడర్ అవుతాడు. రేపు పొద్దున సర్పంచ్ కావాలంటే మనం ఓటు చేస్తేనే లీడర్ అవుతాడు. అందుకోసమే ఎవరు ఏమనుకున్నా కూడా ఈ డంపింగ్ యార్డు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం అందరం ఈ రోజు చేయుతనయ్యి దీన్ని సహకరిస్తేనే మన ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతాం, మన తరాలు బాగుపడుతుంది. లేకపోతే మనకెందుకులే అనుకుంటా పోతే మన జీవితాలు మాత్రం నాశనం అవడం ఖచ్చితంగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియాలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. సిద్ధాపూర్ లో ఏదైతే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించారో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలి. మా పాడి పంటలకు అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. రానున్న రోజుల్లో చర్మ వ్యాధులు ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డంపింగ్ యార్డు ఏదైతే కేటాయించారో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు మాకు 1 కిలోమీటర్ దగ్గర ఉంది అది. మా పాడి పంటలకు కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఏదైతే ఈ నిర్ణయం తీసుకురో ఆ నిర్ణయాన్ని గవర్నమెంట్ ఎంబడే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ డంపింగ్ యార్డ్ ను రద్దు చేసుకోవాలని కుడిచాల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. డంపింగ్ యార్డ్ కంపల్సరీ రద్దు చేయాలి. ఈ డంపింగ్ యార్డ్ అయితే మాకు వద్దు. మాట్లాడడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న పొలాలు, వాటరు, ఈ రోజు బాలలే రేపటి పౌరులని అక్కడ గురుకుల పాఠశాల ఉంది. అందరికీ ఇబ్బందికరమైన బాధ. ఇది డంపింగ్ యార్డ్ వెనక్కి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారము. నేను కుర్చల వార్డ్ మెంబర్ని. ఈ సిద్ధాపూర్లో జరుగుతున్న డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో పశువులకు కానీ మనుషులకు కానీ పారిశుద్ధ్యానికి కానీ అన్నిటికీ ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి 100% డంపింగ్ యార్డ్ వల్ల మనకు మైనస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.